పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు పొలిటికల్ హీట్ ని రాజేశాయి. మోదీ మాల్దా సభతో బెంగాల్ పోటాపోటీ ప్రచారానికి మరింత వేడి పుట్టింది. అటు ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి, మార్పు నినాదంతో బీజేపీ మిషన్ బెంగాల్ బ్లూ ప్రింట్, ఎలక్షన్ ప్లాన్స్ తో సమరానికి సయ్యంది. వందే భారత్ ఫస్ట్ స్లీపర్ ట్రైన్, 6 అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు, రైల్వే స్టేషన్ల ఆధునీకరణ, ఆయుష్మాన్ భారత్, డబుల్ ఇంజిన్ డెవలప్మెంట్, ఇలా ఒకటి కాదు. తృణమూల్ కంచుకోటను ఈసారి ఎలాగైనా బద్దలు కొట్టాలన్న కసి కమలదళంలో స్పష్టంగా కనబడుతోంది. పశ్చిమ బెంగాల్లో కాషాయం జెండాను పాతాలని దృఢ నిశ్చయంతో ఉంది బీజేపీ. ఇది సఫలమవుతుందా? टीएमसी को भगाना चाहिए कि नहीं भगाना चाहिए? ये टीएमसी को हटाना चाहिए कि नहीं हटाना चाहिए? बंगाल को बचाना चाहिए कि नहीं बचाना चाहिए? नौजवानों का भविष्य बनाना चाहिए कि नहीं बनाना चाहिए? माताओं बहनों को सुरक्षा देनी चाहिए कि नहीं देनी चाहिए? పశ్చిమ బెంగాల్లో జెండా పాతేందుకు కమలం కసరత్తు. బీజేపీ మిషన్ బెంగాల్ బ్లూ ప్రింట్, ఎలక్షన్ ప్లాన్స్ ఏంటి? అభివృద్ధి నినాదంతో ఎన్నికలకు వెళ్తున్న బీజేపీ తృణమూల్ కంచుకోటను బద్దలు కొట్టగలరా? పశ్చిమ బెంగాల్లో 2026 ఎన్నికల రాజకీయాలు వేడెక్కాయి. మోదీ ప్రచారంలోకి దిగడంతో ఈ ఎన్నికలు ఇప్పుడు రణరంగాన్ని తలపిస్తున్నాయి. మాల్దా ర్యాలీతో పొలిటికల్ హీట్ జనరేట్ అయింది. పల్టానో దర్కర్, చాయి బీజేపీ సర్కార్ అంటూ బెంగాలీల్లో మార్పు నినాదం, కమల వికాసానికి సంబంధించిన స్లోగన్స్ ను మెల్లగా ఎక్కించే పనిలో పడింది బీజేపీ. ఇందులో భాగంగానే పలు అభివృద్ధి కార్యక్రమాలతోనూ మోదీ సర్కార్ ఎన్నికల్లో గెలుపు కోసం వడివడిగా అడుగులు వేస్తోంది. మాల్దా నుంచి ఎన్నికల ప్రచార సభలకు శ్రీకారం చుట్టడం వెనుక బీజేపీ బిగ్ ప్లానే ఉంది. ఉత్తర బెంగాల్లో బీజేపీకి బలమైన క్యాడర్ ఉంది. ఈ ప్రాంతం అటు ఈశాన్య రాష్ట్రాలకు గేట్వేగా ఉంటూ పలు ఈశాన్య రాష్ట్రాల్లోని జిల్లాలతో బెంగాల్కు సరిహద్దుల్ని పెట్టుకుంది. ఎన్నికల వరాలు, అభివృద్ధి పనుల్లో భాగంగా దేశంలోనే మొదటి వందే భారత్ స్లీపర్ రైలును, 6 అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రారంభించారు మోదీ. దీంతో కమలం పార్టీకి ముందు అభివృద్ధే ప్రాధాన్యత అన్న మోడల్ను అధికార తృణమూల్ కంచుకోటలో ప్రదర్శించినట్లయింది. పశ్చిమ బెంగాల్లో మౌలిక వసతులకు బీజేపీ 3,250 కోట్ల రూపాయల్ని రకరకాల ప్రాజెక్టుల రూపంలో ఖర్చు చేస్తోంది. బంగారు బెంగాల్ అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తోంది. జెన్జీ యంగ్ ఓటర్లను ఆకట్టుకోవడంతో పాటు మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, పేదలు, తృణమూల్ సర్కారును వ్యతిరేకించే వర్గాలను దగ్గరకు తీసుకోవాలనేది బీజేపీ ప్లాన్ గా ఉంది. పంతొమ్మిదిలో జరిగినటువంటి లోక్సభ, తర్వాత జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు, 2024లో జరిగినటువంటి లోక్సభ ఎన్నికల ఓటింగ్ తీర్పులను చూసినప్పుడు బీజేపీ బలం 38 లేదా 39% అటు ఇటుగా ఒక స్థిరత్వం అనేటువంటిది మనకి కనిపిస్తుంది. అంతకు మించి ఎదగలేనటువంటి పరిస్థితి ఈ 3 ఎన్నికల్లో మనకి స్పష్టం చేస్తున్నాయి. మొన్న జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో ఒక 6 స్థానాలను బీజేపీ కోల్పోయిందనేటువంటిది కూడా మనం గమనించాలి. ఈ పరిమితుల నేపథ్యంలో మరింతగా పశ్చిమ బెంగాల్కు వరాలు ఇచ్చి లేదా అభివృద్ధి చేస్తాము అనేటువంటి పేరుతోటి బీజేపీ
ఒక గేమ్ ప్లాన్ ప్రారంభించింది. పశ్చిమ బెంగాల్లో వైద్యం పడకేసిందని, దయలేని క్రూరమైన మమతా బెనర్జీ పాలనతో ప్రజలు విసిగి వేసారిపోయారని మోదీ ప్రభుత్వం ఆరోపిస్తోంది. బెంగాల్ ఐడెంటిటీ, హక్కులు, అభివృద్ధి పాలన కోసం బీజేపీ అధికారంలోకి రావాల్సిన అవసరముందని కమలం నేతలంటున్నారు. ముంబై, తిరువనంతపురంలో మున్సిపల్ ఎన్నికల్లో కమలం సత్తా చాటడంతో ఈ పాజిటివ్ వైబ్రేషన్స్ రానున్న బెంగాల్, అసోం ఎన్నికలపై పడుతుందని భావిస్తున్నారు. మాల్దా, ముర్షిదాబాద్, ఉత్తర 24 పరగణాల ప్రాంతాల్లో పట్టు కోసం బీజేపీ ప్రచారం ముమ్మరం చేసింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ అంశంపై బీజేపీ, తృణమూల్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. బోగస్ ఓటర్లను ఏరివేసేందుకే సర్ పనిచేస్తోందని బీజేపీ అంటోంది. ప్రభుత్వ అనుకూల ఓట్ బ్యాంకును టార్గెట్ చేసి తృణమూల్ ఓట్లను భారీ సంఖ్యలో తొలగిస్తున్నారన్న ఆరోపణలు చేస్తున్నారు మమతా బెనర్జీ. ప్రతి నియోజకవర్గంలో జోన్లు, మండలాలుగా విభజించి బీజేపీ ఎన్నికల స్ట్రాటజీని అవలంబిస్తోంది. 2021 నాటి ఓట్ షేరును కాపాడుకుంటూ బెంగాల్ ఉత్తర ప్రాంతంలో అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనతో ఆయా ప్రాంతాల్లో ఓట్ షేర్ ఘనంగా పెరిగే అవకాశముందని కమలం పార్టీ భావిస్తోంది. అధికార మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ కోటను బద్దలు కొట్టడానికి బీజేపీ మిషన్ బెంగాల్ బ్లూ ప్రింట్ ని సిద్ధం చేసుకుంది. దీనికోసం 294 అసెంబ్లీ నియోజకవర్గాలను 3 భాగాలుగా విభజించింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో క్యాడర్ బలంగా ఉండేలా చర్యలు తీసుకుంటోంది. ప్రచార పర్వంలో కూడా ఇలాంటి వ్యూహాలని అమలు చేస్తోంది. బూత్ విజన్ సంకల్ప పేరుతో ప్రతి పోలింగ్ బూత్ వద్ద సప్తరిషి అనే 7 కార్యకర్తల బృందంతో కమిటీల్ని వేస్తోంది. వీళ్ళు ఓటర్లతో నిరంతరం సంబంధాలను కలిగి ఉంటారు. ఓటర్ల జాబితాలోని ప్రతి పేజీకి ఒక బాధ్యుణ్ణి నియమించి ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు చేరవేసేందుకు ప్రముఖులను నియమించింది. స్థానిక నేతలకు తగిన ప్రాధాన్యత ఇస్తూనే కేంద్ర మంత్రులు అమిత్ షా వంటి అగ్రనేతలు నేరుగా పర్యవేక్షణ చేస్తుండటంతో ఈసారి మిషన్ బెంగాల్ ప్లాన్ వర్కౌట్ అవుతుందన్న అంచనాలు కమలం పార్టీలో నెలకొన్నాయి. టీఎంసీ కోటను బద్దలు కొట్టే బీజేపీ మిషన్ బెంగాల్ ప్లాన్ ఏంటి? వివిధ వర్గాలు, మహిళా ఓటర్లను కమలం ఆకట్టుకుంటుందా? టీఎంసీ నేతలపై ఆరోపణలు బీజేపీకి కలిసొస్తాయా? గత 10 ఏళ్లతో పోల్చితే వెస్ట్ బెంగాల్లో బీజేపీ గ్రాఫ్ గణనీయంగా పెంచుకుంటూ వస్తోంది. 2016లో కేవలం 3 అసెంబ్లీ సీట్లను 10% ఓట్ షేర్ను మాత్రమే బీజేపీ పొందింది. కానీ 2021 నాటికి 294 సీట్లలో 77 స్థానాల్ని సంపాదించుకుంది. 38.1% ఓట్లను సాధించింది. కేవలం 5 ఏళ్లలోనే ప్రాంతీయంగా బలమైన పార్టీలను, జాతీయ పార్టీలుగా ఉన్న లెఫ్ట్, కాంగ్రెస్ ను ఎదుర్కొంటూ బీజేపీ ప్రబల శక్తిగా ఎదిగేందుకు ప్రయత్నించింది. అందులో సక్సెస్ అయింది కూడా. 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 42 సీట్లకు 18 సీట్లను గెలుచుకుంది. అంటే 40% పైగా ఓట్ షేర్ సాధించిందన్నమాట. 2024 ఎన్నికల్లో మాత్రం బీజేపీకి ఎదురు దెబ్బలు తగిలాయి. సీట్ల సంఖ్య 12కు చేరింది. ఓట్ షేర్ 39% పడిపోయింది. అయితే తృణమూల్ కాంగ్రెస్ పాలనలో మాత్రం 29 లోక్సభ స్థానాల్ని 46% ఓట్ షేరును దక్కించుకుంది. బెంగాల్లో మమతా బెనర్జీకి మహిళా ఓటర్లు ప్రధాన బలం. సందేశ్ ఖాళీ లాంటి ఘటనల్ని ఉదాహరణ చేస్తూ మహిళల రక్షణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్న ప్రచారాన్ని ముమ్మరం చేస్తోంది బీజేపీ. సోషల్ మీడియాలో టీఎంసీ వైఫల్యాలను ఎండగడుతోంది.
సోనార్ బెంగాల్ నిర్మాణం అంశాన్ని ప్రధాన ఎజెండాగా ప్రజల ముందుకు తీసుకెళ్తోంది. బెంగాల్లో గతంలో కుల రాజకీయాల ప్రభావం తక్కువ. మతువా వర్గం జనాభా దాదాపు 30 నుంచి 40 నియోజకవర్గాలను ప్రభావితం చేస్తుంది. వీరికి పౌరసత్వం ఇస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. ఉత్తర బెంగాల్, జంగల్ మహల్ ప్రాంతాల్లో గిరిజన, దళిత వర్గాల ఓట్లను పెంచుకుంది కమలం పార్టీ. బీజేపీ ఏలుబడిలో ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ కానీ, మధ్యప్రదేశ్ కానీ, లేదా బీహార్ కానీ, ఇవన్నీ రెండింజల పాలనలో ఎంత అధ్వానంగా ఉన్నాయో మనం చూసాం. అటువంటి నేపథ్యంలో మేము అభివృద్ధి చేస్తాము అంటే బెంగాలీలు అంత తేలిగ్గా నమ్ముతారా అన్నది పెద్ద ప్రశ్న. రెండవది, సర్లో జరిగినటువంటి అక్రమాల గురించి మమతా బెనర్జీ తీవ్రమైనటువంటి ఆరోపణలతోటి ఏ విధంగా సీన్ క్రియేట్ చేస్తున్నారో కూడా మనం చూసాం. ఇంకా ఎన్నికల ప్రకటన రాలేదు. అక్కడ వామపక్షాలు, కాంగ్రెస్ ఏ విధంగా ఉంటాయి, రెండు కలిసి పోటీ చేస్తాయా, లేకపోతే కాంగ్రెస్ మమతా బెనర్జీతో కలుస్తుందా, ఇలాంటి ఇంకా అనేక అంశాలు తేలాల్సి ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడే మొత్తంగా ప్రిడిక్షన్ అనేటువంటిది చెప్పడం సరైనటువంటిది కాదు. అవినీతి అంశం ఈసారి బెంగాల్ ఎన్నికల ప్రధానాస్త్రంగా మారింది. ఏకంగా అధికార టీఎంసీ మంత్రులు, నేతలు వరుసగా ఈడీ, సిబిఐ విచారణలు ఎదుర్కోవడం బీజేపీకి కలిసొచ్చే అంశం. శారద, నారద కుంభకోణాల నుంచి ప్రస్తుత టీచర్ రిక్రూట్మెంట్ స్కామ్ వరకు ప్రతి విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. గత ఎన్నికల్లో మమతా బెనర్జీ బీజేపీ నేతల్ని బయటి వ్యక్తులు అని ప్రచారం చేశారు. ఇది టీఎంసీకి కలిసొచ్చింది. ఈసారి బీజేపీ బెంగాలీ అస్తిత్వం నినాదాన్ని భుజానికెత్తుకుంది. రవీంద్రనాథ్ ఠాగూర్, సుభాష్ చంద్రబోస్, స్వామి వివేకానంద లాంటి మహనీయుల వారసత్వాన్ని తాము కాపాడుతున్నామని చెప్తోంది. ప్రసంగాల్లో కూడా ప్రధాని మోదీ, అమిత్ షా లాంటి నేతలు బెంగాలీ భాషను వాడుతున్నారు. వ్యూహాలు ఎన్నున్నా బీజేపీకి బెంగాలులో కొన్ని అడ్డంకులు కూడా ఉన్నాయి. రాష్ట్ర స్థాయిలో మమతా బెనర్జీకి సమఉజ్జీగా ఉన్న నాయకుడు లేకపోవడం ఆ పార్టీకి కొంత ప్రతికూల అంశం. పాత కార్యకర్తలకు, టీఎంసీ నుంచి వచ్చిన కొత్త నేతలకు మధ్య ఆధిపత్య పోరు కొంత ఇబ్బంది పెడుతోంది. దీంతో పాటు 27 నుంచి 30% ఉన్న ముస్లిం మైనారిటీల ఓట్ బ్యాంక్ టీఎంసీకి అనుకూలంగా ఉండడం కమలం పార్టీలో కొంత ఆందోళనకు కారణమవుతోంది.